ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి ఇంటి మీద 3 రంగుల జెండా ఎగరవేయాలని హర్ ఘర్ తిరంగా అనే ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశాడు. అది 9వ తారీఖు నుండి ఈ నెల 15వ తారీఖు వరకు ఉంటుంది. నేను ఒక దేశ సైనికునిగా చెప్తున్నా, ఇంతకుముందు చేశాను కాబట్టి మేము శ్రీనగర్లో చేస్తున్నప్పుడు మన జెండాకి ఎంత విలువ ఇచ్చేవారో కాశ్మీరీ వాళ్ళు తెలుస్తుండేది. ఎందుకంటే వాళ్ళు అక్కడ మన 2020కి ముందు ఆర్టికల్ 370 తీయక ముందు అక్కడ వాళ్ళకి వేరే జెండా ఉండేది, మనకి ఇది ఉండేది. అప్పుడు ఆర్టికల్ 370 ఉన్నప్పుడు మన తిరంగా జెండాని వాళ్ళు కాలు కింద వేసుకొని తొక్కితే కూడా వాళ్ళకి కేసులు అయ్యేది కాదు. ఎందుకంటే వాళ్ళకి ఐపీసీ చెల్లేది కాదు, ఓన్లీ ఆర్పీసీ అనేదే ఉండేది. అందువలన వాళ్ళు మన తిరంగా జెండాన్ని ఎన్నోసార్లు అవమానించారు. కానీ ఎప్పుడైతే ఆర్టికల్ 370 తీసేశారో ఆ రోజు నుండి వాళ్ళు కూడా అదే వర్తిస్తుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు మనకు గౌరవిస్తున్నారు. అదేవిధంగా దేశంలో 2020 సంవత్సరంలో కాశ్మీర్లో లాల్ కిలా అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా తిరంగా జెండా ఎగిరేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి మోదీ గారు కూడా వచ్చేశారు. అందువలన ఇప్పుడు కూడా మనమందరము దేశంలో మన జాతీయ జెండాని ఈ 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించి 15వ తారీఖు ప్రతి ఒక్కరు మన ఇంటి మీద కూడా తిరంగా జెండాని ఎగరవేసి సెల్యూట్ చేసి మనం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క